వెల్కమ్ టు మై ఛానల్. ఈ పాటికి మీరు గెస్ట్ చేసే ఉంటారు కదా, ఫైనల్ మూవీ సంక్రాంతి రేసులో ఉన్నది సైంధవ్ ఒకటే. నేను రివ్యూ ఇవ్వండి ఇప్పుడే చూసి వస్తున్నా. సంక్రాంతి రోజు సైంధవ్కి వెళ్ళి వచ్చాను. నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే దీని గురించి కూడా ఒక చిన్న పెట్టగా చెప్తాం అనుకున్నా. కొన్ని రోజుల క్రితం ఎవరికో మా ఫ్రెండ్స్లో ఒక అతను బిర్యానీ బాగా చేస్తాడని వాళ్ళ ఇంటికి వెళ్దాం బిర్యానీ కోసం అందరినీ పిలిచాడు. బిర్యానీ తిందాం రండి అని వెళ్ళాం. కొంతమంది ఫ్యామిలీస్తో వచ్చారు, కొంతమంది ఇండివిజువల్గా వచ్చాడు. అతను బిర్యానీలో ఒక మార్క్ ఉంది అతనికి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి బిర్యానీ స్టార్ట్ చేశాడు వండడం. అందులో ఒకరికి బీపీ ఎక్కువ ఉందని ఉప్పు తగ్గించాడు. ఇంకా పిల్లలు వచ్చారు కదా అని కొంచెం కారం తగ్గించాడు. అలాగే కొంతమంది ఘాట్ ఎక్కువ అవుతుంది అన్నాడు కదా అని మసాలా తగ్గించాడు. అండ్ దాని తర్వాత మళ్ళీ కొత్తవి ఇంగ్రీడియంట్స్ ఇది బాగుంటుంది, ఒక్కొక్కటి వేరే ఇది బాగుంటుంది అన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఇవన్నీ కలపడానికి కొంచెం చింతపండు కొంచెం ఏదో యాడ్ చేసుకుంటూ వచ్చాడు. ఫైనల్గా వచ్చేటప్పటికి బిర్యానీ రెడీ అయింది. టేస్ట్ బాగుంది. కాకపోతే ఒక్కొక్కరికి అన్ని రకాల టేస్ట్లు కలిసి ఉండడం వల్ల కొద్దిగా మేమైతే ఆయన మార్క్ బిర్యానీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము. అలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన వాళ్ళు అందరూ సాటిస్ఫై కాలేదు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఒకటి చేసాం, అక్కడ వచ్చిన బిర్యానీ ఓవరాల్గా బిర్యానీ అయితే ఓకే బాగుంది. సో సైంధవ్ మూవీకి కూడా వచ్చేటప్పటికి టీజర్ చూసినప్పుడు ఒక ప్రాపర్ విక్రమ్ లాగా ఒక ప్రక్క మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది అని అనుకున్నాం. దాని దగ్గర యాక్షన్ సీక్వెన్సెస్ ఆ రేంజ్లోనే తీశాడు. వెల్ అండ్ గుడ్. ఆ తర్వాత స్టోరీలో ట్రైలర్ వచ్చినప్పుడు నేను డిసప్పాయింట్ అయ్యాను. ట్రైలర్ చూసి ఏంటో మళ్ళీ పాప సెంటిమెంట్ పెట్టి ఒక డిసీజ్ పెట్టి మరి 17 కోట్లకి ఒక ఇంజెక్షన్ పెట్టి ఏంటిదంటే ఇప్పుడు ఏదో బట్టలు మనకి రూపాయికి 10 రూపాయలకి దొరుకుతాయి, అలాగే ₹1,00,000 దొరుకుతున్నాయి. అవి అలాంటిది కాస్ట్లీ డిసీజు, కాస్ట్లీ మెడిసిన్, కాస్ట్లీ దానికి ఏమంటారు డోసు పెట్టుకొని కొంచెం కాస్ట్లీగానే తీద్దాం అనుకున్నాడు. దానికి తోడుగా అంటే ఆయన కావాలని ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని అందులోనే ఆ ఒక ఏమంటారు ఇమాజినరీ సిటీని సృష్టించుకుని అందులోనే కొన్ని క్యారెక్టర్స్ పెట్టుకుని దానికి తగ్గట్టుగానే ఈ కథను రాసుకుని ముందుకు తీసుకెళ్ళిన విధానం బాగుంది. ఈ కథకి 200% ప్యాడ్ ఆన్ ఎవరంటే వెంకటేష్ గారు పర్ఫెక్ట్ యాప్ట్. ఆయనకి ఇచ్చిన ఎమోషన్స్లో యాక్షన్ సీక్వెన్సెస్ దగ్గర నుంచి ఎమోషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా పండించారు, అందులో డౌటే లేదు. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ కొన్ని అడ్వెంచర్స్ కానీ మనకి వావ్ అనిపించే మూమెంట్స్ ఉంటాయి. ఇందాక ఆ బిర్యానీ గురించి మాట్లాడినప్పుడు ఆయన చేసిన ఒకే ఒక మంచి పని అంటే ముక్కలకి బాగా గట్టిగా మసాలా పట్టించి పెట్టాడు. దానివల్ల ఆ ముక్కల ఫ్లేవర్ పోలేదు. ఇది ఇక్కడ ఈ సినిమాకి వచ్చినప్పుడు కూడా ఆ యాక్షన్ సీక్వెన్స్లో మనకి ఎంత కూడా లోటు అనిపించదు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా పక్కగా యాక్షన్ సీక్వెన్స్ అన్నీ ప్లాన్ చేసుకున్నాడు. కాకపోతే నేను ఆ తమ్మనేల్లో పెట్టినంటే పాత్రలు బలంగా ఉన్నాయి కానీ బంధించే కథ లేదు. అది చిన్న కథ ఉంది కానీ అది మనల్ని అంతగా బంధిస్తుందా అంటే అందరినీ ఆకట్టుకోలేదేమో అని నాకు అయితే అనిపించింది. అండ్ నాకు ఆ యాక్షన్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి నాకు ఫస్ట్ హాఫ్లో ఆయన స్టార్ట్ చేసిన విధానం స్లోగా తీసుకెళ్ళరు. ఎక్కడ ఎలివేషన్ హీరో క్యారెక్టర్ చేసినాక డౌన్ కాకుండా ఎలివేషన్స్ దానికి తగ్గట్టుగానే తీసుకెళ్ళి ఒక ప్రాపర్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చుకుని దాని తర్వాత సెకండ్ హాఫ్ నడిపించిన విధానం అంతా బాగుంది. ప్రతి చోట యాక్షన్ సీక్వెన్సే బాగా లీడ్ ఈ మూవీకి ప్రాణం. అండ్ వెంకటేష్ గారు ఆ యాక్షన్ సీక్వెన్స్లో చేసిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్ కూడా చాలా బాగుంది. అంతా వెళ్ళండి కూడా. కాకపోతే మనకి ఒకసారి విక్రమ్ చూసి వచ్చిన తర్వాత లేకపోతే వాళ్ళ కొన్ని మూవీస్ ఉంటాయి కదా యాక్షన్ మూవీస్, అవి చూసి వచ్చినప్పుడు మనకి ఏ ఫీలింగ్ అయితే కలుగుద్దు అంత ఖైదీ అలాంటి నా లోకేష్ కనకరాజు మూవీస్లో వచ్చే ఆ ఫీలింగ్ని ఎక్కడో ఏదో మిస్ అవుతుంది అన్నట్టే ఉంది అది ప్రాపర్. అండ్ లాస్ట్లో ఆయన కన్వే చేద్దాం అనుకున్న మెసేజ్ కూడా డైరెక్టర్ ఎక్కడో కొంచెం హ్యాండిల్ చేసుకున్నాడు దాన్ని. బట్ ఓవరాల్గా ఈ మూవీ చూసుకుంటే నేనైతే 3.25 ఇస్తాను ఈ మూవీకి. వర్త్ ఆఫ్ వాచింగ్ కూడా అనిపిస్తుంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి. సింపుల్గా కథ మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా యాక్షన్ పార్ట్ మీద దృష్టి పెట్టుకుంటే కథ కూడా బాగానే ఉంది. ఓకే, మరీ తీసి పడేయాల్సిన కథ అయితే కాదు, కథనం కూడా బాగుంది. వెంకటేష్ గారు గురించి మళ్ళీ ఆ కథలో కొన్ని మార్పులు చేసుకుని వెంకటేష్ గారిని ఇమేజ్ కూడా కొంచెం అందరూ పెట్టడానికి ట్రై చేశాడు అన్నట్టు ఫీలింగ్ అది జెన్యున్గా వచ్చినట్టు లేదు కొన్ని. అదేంటో మీకు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ ఓకే, వెల్ అండ్ గుడ్.
ఓవరాల్గా మూవీ చూసుకుంటే ఇది కూడా హిట్ కేటగిరీ లాగే వస్తుంది, బ్రేక్ ఈవెన్ అయితే అయిపోతుందని నేనైతే అనుకుంటున్నా. సో వెంకటేష్ గారికి 75th మూవీ అండ్ లైక్ ఆయన F2 F3 లాగా ఓవర్గా మరి 50 కోట్లు అలా రేంజ్లో లేకపోయినా బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయి హిట్ స్టేటస్ అయితే తెచ్చుకుంటుందని ఈ పండగ అనుకుంటున్నా. సో చూద్దాం ఏమో ఈరోజు ఈ 3-4 డేస్ అయిపోయిన తర్వాత ఈ ప్రతి సినిమా స్టేటస్ ఏంటో మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఏ కేటగిరీలో ఏ మూవీ ఉంటుందో కూడా మాట్లాడుకుందాం. బట్ పండగకి వచ్చిన 4 మూవీలు కూడా వర్త్ ఆఫ్ వాచింగ్. ఎవరు ఈ 4 పండుగలు మిస్ కాకుండా అన్ని మూవీస్ చూడండి. మీకు అట్లీస్ట్ 1 టైం వాచ్ అయితే ఉన్నాయి. మరీ చూసి తలపట్టుకుని బయటకు వెళ్ళిపోయే అంత ఇలా ఏ మూవీ లేదు. హనుమాన్ అయితే నెక్స్ట్ లెవెల్. గుంటూరు కారం మహేష్ బాబు కోసం చూడొచ్చు. నేను ఆల్రెడీ నా సామిరంగా రివ్యూ ఇచ్చాను, ఇప్పుడు సైందో. ఈ 4 సినిమాలు కూడా 1 టైం వాచ్. మనకి ప్రాపర్ పండగ మూవీస్ కింద రిలీజ్ చేశారు అండ్ మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. ఒక మంచి విషయం ఏంటంటే 4 మూవీస్ కూడా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీస్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.